నమస్కారం, మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదం తెలపడం పట్ల కరీంనగర్ జిల్లా మరియు నగర కాంగ్రెస్ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 6, 2025 రోజున కృతజ్ఞత ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీకి ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాయకులు గజ్జల కాంతం గారు, డీసీసీ అధ్యక్షులు మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు, మానకొండూరు మాజీ శాసనసభ్యులు మాజీ ప్రభుత్వ విప్ ఆరపల్లి మోహన్ గారు పాల్గొని ప్రసంగించారు. వారి మాటలోనే విందాం. ఈ ర్యాలీలో దళిత సంఘాల నాయకులు, బహుజన సంఘాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు, వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచులు, మాజీ కార్పొరేటర్లు, కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆరపల్లి మోహన్ గారితో డీసీసీ సెక్రటరీ जमालुद्दीन गारू. तेलंगाना सीएम बहुत अच्छा फैसला लिया है संबंधित एससी और बीसी वालों को बहुत बड़ी खुशखबरी है कि एक ज़माने के बाद ऐसा एक फार्मूला तैयार करे कि इससे एससी और बीसी भाइयों को बहुत ही खुशी हुई और उनको रिजर्वेशन में रखने का 40% में रिजर्वेशन रखते हुए उनके जो बोले वो फैसला अच्छा किए. तमाम मिनिस्टरों को, सीएम साहब को मैं मुबारकबाद देता हूँ और इसको अमल करने में ऐसे बहुत कोशिश भी करना चाहिए. सेंटर में भी कोशिश करना ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానాన్ని ఎస్సీ వర్గీకరణ గురించి మరి బీసీల గురించి తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా కృతజ్ఞత ర్యాలీకి సంబంధించి ముఖ్య అతిథిగా వచ్చేస్తున్న మానకొండూరు శాసనసభ్యులు మరియు కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షులు గారికి స్వాగతం చెప్పడానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ సామాజిక వర్గం అన్ని వర్గాలకు సంబంధించిన వారు మొత్తం ఇక్కడికి అంబేద్కర్ చౌరస్తా కోర్టు దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడి నుంచి ర్యాలీగా ప్రారంభమై బాబు జగదీవరావు అక్కడికి మంచిర్యాల చౌరస్తా దాకా వెళ్ళే కార్యక్రమం ఉంది కాబట్టి ఇంకా అందుబాటులో ఉన్న కార్యకర్తలు కూడా వచ్చి పాల్గొని గతంలో 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి కూడా చేయనట్టి కార్యక్రమాలు
ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తూ ఉంటే మా లోకల్లో ఉన్న స్థానిక శాసనసభ్యుడు 5 సంవత్సరాలు బలహీన వర్గాల శాఖ మంత్రిగా ఉండి కూడా అసెంబ్లీలో పల్లెత్తు మాట్లాడిన వాడు కూడా మీడియా పాయింట్ దగ్గర వచ్చి మాట్లాడితే హాస్యాస్పదంగా ఉంది. ఇక అలాంటి నాయకుడిని మనం 4 దఫాలుగా కరీంనగర్ శాసనసభ్యుడిగా ఓటు వేసి ఎన్నుకోవడం అనేది ఒక కరీంనగర్ పౌరుడిగా చాలా బాధాకరం అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు బీసీ సామాజిక వర్గం నుంచి ఉండి 16 సంవత్సరాలుగా శాసనసభ్యుడిగా ఉండి ఏనాడు కూడా మాట్లాడలేదు. ఎందుకంటే మీరు పేరుకే బీసీ తప్ప మీరు చేసే ఎలక్షన్ అయినా ఏదైనా డబ్బుతోనే మీరు రాజకీయం చేస్తూ 4 సార్లు కరీంనగర్ శాసన అయిన తప్ప మీకు ప్రజల నుంచి సామాన్య ప్రజలు ఎన్నడూ కూడా మీ వంటూ లేరు. కరీంనగర్లో 3,30,000 ఓట్లు ఉంటే మీకు కేవలం 3 ఎలక్షన్లు వచ్చింది, 1,00,000 లోపు ఓట్లు మాత్రమే వచ్చింది. ఇంకా 2 లక్షల మంది ఓట్లు మీకు వ్యతిరేకంగా ఉన్నారనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఇకనైనా బుద్ధిగా ఉండి కరీంనగర్ కాన్స్టిట్యున్సీలో జరిగే ఏ ప్రభుత్వమైన కార్యక్రమానికైనా మీరు ఇంతవరకు కూడా 15 నెలల నుంచి పాల్గొనలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద కానీ ట్యాగుల మీద కానీ అవాకులు చివాకులు మాట్లాడితే నియోజకవర్గంలో తిరిగనిచ్చే పరిస్థితి లేదు. జాగ్రత్త బిడ్డ, మంచిగా ఉండరు. ఇకనైనా ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకుపోయి ప్రజల్లో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. ఈ సిరిపురం నాగప్రసాద్, కిసాన్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు, కొత్తపల్లి. ర్యాలీలో భాగంగా కృతజ్ఞతాపూర్వకంగా మహిళా కాంగ్రెస్ పార్టీ నేతలు, దళిత సంఘాల నేతలు డప్పులు వాయిస్తూ నృత్యాలు చేస్తున్నటువంటి దృశ్యం. ర్యాలీలో భాగంగా డీసీసీ సెక్రటరీ సయ్యద్ జమాలుద్దీన్ గారు పాల్గొని డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే గొర్రంపల్లి సత్యనారాయణ గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
సీనియర్ నాయకులు బహుజన సంఘాల రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మారం లక్ష్మీనారాయణ గారు ఏర్పాటు చేసిన డీజే వాహనం, ర్యాలీకి సంఘీభావంగా తిమ్మాపూర్ మండల నేతలు, ఆరవెల్లి మోహన్ గారిపై వెల్లువెత్తిన అభిమానం, విజయ సంకేతాన్ని తెలుపుతున్న మారం లక్ష్మీనారాయణ తదితర నాయకులు. ర్యాలీగా వెళ్తున్న నేతలు, పాల్గొన్న మైనార్టీ నాయకులు అహ్మద్ అలీ గారు, బాబు గారు, మాజీ కాంగ్రెస్ ఎస్సీసీఎల్ అధ్యక్షులు, ర్యాలీలో పాల్గొన్న అక్కపల్లి మల్లేశం గారు, ర్యాలీలో పాల్గొన్న డీసీసీ అధికార ప్రతినిధి కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి గారు, నాయకులు అక్కపల్లి మల్లేశం గారు.
ఈరోజు మరి ఫిబ్రవరి 4వ తారీఖు నాడు యావత్ తెలంగాణ మాదిగలు మరియు ఉప కులాలకు అదేవిధంగా కులగణన చేయించినటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీలకు 48% ఇచ్చినటువంటి మహానుభావుడు, గొప్ప నాయకుడు. ఇప్పుడు దళిత జాతిలో వెలుగుల నుంచి అటు బీసీలలో వెలుగులు నింపిన గొప్ప నాయకుడు మాన్యశ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి యావత్తు తెలంగాణ జాతంతా రుణపడి ఉంటేనే ఆయనకు యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి దళిత జాతి బీసీల పక్షాన కూడా ఆయనకు కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే దాదాపు 70 సంవత్సరాల నుంచి మరి కులగణన చేసి బీసీలను పట్టించుకున్నటువంటి పరిస్థితి ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైకమాండ్ డైరెక్షన్ తో అమ్మ సోనియా గాంధీ ఆదేశాల మేరకు, రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు, అదేవిధంగా జాతీయ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున్ గారి ఆదేశాల మేరకు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ బీసీలకు 42%, ఎస్సీ వర్గీకరణ మరి సంపూర్ణంగా చేయడం జరిగింది. అందుకోసమనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళిత జాతి బీసీలందరూ కూడా ఆయనకు రుణపడి ఉంటారు. ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేనటువంటి శాసనం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ రాష్ట్రంలో వేయడం జరిగింది. దానికి కొంతమంది ఓర్చుకోలేకపోతున్నారు, కొంతమంది కొన్ని పార్టీలు ఓర్చుకోలేకపోతున్నాయి. ఎందుకంటే అసెంబ్లీలో ఉన్న కేసీఆర్ మాట్లాడుతున్నాడు పాపం బీజేపీలకు ఇక సబ్జెక్టు లేదు, ఇక బీజేపీలకు సబ్జెక్ట్ లేదు. బీజేపీలో నానా ఎత్తుగడ వేశారు, కానీ వాళ్లకు ఎక్కడ కూడా బీసీలలో కానీ దళితులలో కానీ ఆదరణ దొరికే పరిస్థితి కనపడడం లేదు. అదేవిధంగా ఇక ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ భూశాంతం అయిపోయింది. ఇక బీఆర్ఎస్ పార్టీ నమ్మే పరిస్థితులు లేరు. కానీ మన ముఖ్యమంత్రి ముందు అసెంబ్లీ అంటే దేవాలయం లాంటిది, అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడుతున్నాడు, అసలు ఎక్కడ చిక్కు లేకుండా మాట్లాడుతున్నాడు అర్థం కాలే. ఆనాడు మందకృష్ణ మాదిగ ఈ రాష్ట్రానికి తమిళనాటి వాడు దళితులకు, బీసీలకు తమిళనాటి వాడు మన రేవంత్ రెడ్డి. ఒకవేళ రెడ్డిలో పుట్టింది కాబట్టి కానీ ఆయనకు అది కాదు. ఈ మొత్తం యావత్తు జాతి రక్తాన్ని పంచుకోలేటువంటి పునరుద్ధరించినటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అంతా మర్చిపోవాలని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది. మన మల్లికార్జున్ ఖార్గే గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఇందులో మన సోనియమ్మ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి, ఇది కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఈ సరైనటువంటి చిత్తశుద్ధి. అందుకోసము ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం త్యాగం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని మనం మరవకూడదని చెప్పి యావత్తు దళిత సమాజానికి బీసీలకు మరి కోరుకుంటున్నాం. మీరందరూ కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అండగా ఉండాలని చెప్పి ఈ సందర్భాన్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కారం చేయండి. డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారికి దళితులందరి పక్షాన అభినందనలు మాట్లాడుతున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గజాల కాంతం గారు, అలాగే చాలా మంది పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ పేరు పేరున నమస్కారం చేస్తూ మిత్రుల అంశాలు చెప్పి ముగిస్తా. ఎందుకంటే గజాల కాంతం గారు చాలా విషయాలు చెప్పింది. నేను మొదటగా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో అంటే జడ్జిమెంట్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన రోజే చేస్తానని ప్రకటన చేసిన విధంగానే ప్రత్యేక సభ సమావేశాలు ఏర్పాటు చేసినందుకు మొదట దక్షిణంగా మనం వారికి కృతజ్ఞతలు, అభినందనలు అనే మాట చెప్తూ, అలాగే ఎస్టీ సోదరులతో పాటు మరి ఎస్టీ వర్గీకరణ కొరకు ఏకసభ్య కమిషన్ వేయటమే కాక మంత్రివర్గంగా నడిచి పెద్దలు రెడ్డి గారు, రాజనరసింహ గారు, మల్లి గారు సభ్యులు ఏకసభ్య కమిషన్
చైర్మన్ గా ఈ నివేదికలు తీసుకున్న తర్వాత మరి ప్రత్యేక శాసనసభ నిర్వహించి తద్వారా వర్గీకరణ చేసినందుకు మనమందరం రేవంత్ రెడ్డి గారికి అండగా ఉండాలనే మాట ఈ సందర్భంగా గుర్తు. మరొకసారి సుప్రీంకోర్టులో వాదనలు ఇచ్చే సందర్భంలో మన శాసనసభ్యులు ఆనాడు దాదాపు 6 శాసనసభ్యులు సుప్రీంకోర్టుకు వెళ్లి పెద్దలు కల్వంపల్లి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు మన సభ్యులు కలిసి మనకొక్క వాదనలు ఇచ్చినందుకు మనందరికీ శాసనసభ్యులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు, అలాగే మరి శాసనసభలో మరి సమావేశాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి శాసనసభ నిర్వహించి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పెద్దలు శ్రీరామ గారికి మనందరి పక్షాన ధన్యవాదాలనే మాట మరొకసారి తెలియజేస్తూ మరి ఇప్పటి వరకు మనం అనుకున్నట్టు 30 ఏళ్ళు సామాజిక స్థిరతని మందకృష్ణ మాదిగా ఈ కార్యక్రమం నడిచిండు, అదేం అనుమానం లేదు. కానీ ఈనాడు మనం సాధించిన దానికి మందకృష్ణ కూడా మనం కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇక మాదిగ పెద్దగా నడిచిండు అతను కల్వంపల్లి సత్యనారాయణ గారికి ప్రజల ప్రాంతాల్లో వచ్చి ఆరోగ్యంతో నేను 1994లో నానాకొండ సర్పంచ్ ఉన్నప్పుడు మరి మన మందకృష్ణ మాదిగ హై స్కూల్లో మొట్టమొదటి మీటింగ్ వచ్చిందనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తారు. కాబట్టి మందకృష్ణ మాదిగ గారు మనమందరం సాధించాం. కాబట్టి మనము సమకృతం చేసుకోవాలంటే దయచేసి మాలలకు ఇచ్చిన వాట మాలలకు వచ్చింది, మాదిగలకు వచ్చింది. ఉపకులాలు ఉదాహరణకు సింగోళ్ళు ఉంటారు, మాస్టర్లు ఉంటారు, అలాగే దక్కళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ అంటే తెలియదు. కాబట్టి ఆ ఉపకులాలు న్యాయం జరిగే విధంగా రేవంత్ రెడ్డి గారు మరి ఓబీసీడీ చేసినందుకు వాళ్ళ పక్షాన కూడా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు మాట చెప్తే తరలి వచ్చిన మాదిగ సోదరులు, ఇతర కులాలకు సంబంధించిన వారు, మాదిగ ఉపకులాలు, మాల ఉపకులాలు దయచేసి ఎవరికి వ్యతిరేకమైన నిర్ణయం కాదు. ఓబీసీడీ వర్గీకరణ ఏంటి అంటే మన భాషలో చెప్పాలంటే మీరంతా మీకంతా, మీరు 5 అన్నదమ్ములు ఉంటే మీ వాటా మీకే, మేము ఇద్దరే ఉన్నామంటే ఐదుగురు అంతా వాటా తీయక్కరా. కాబట్టి మీ 2 అన్నదమ్ములు ఇద్దరికి వస్తాయి, మీరు 5 ఉంటే 5 వస్తాయి. ఈ రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన మాట అనేది దయచేసి దళితులు అర్థం చేసుకోవాలన్న మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించిన మరి బీసీసీ అధ్యక్షుడు మన ప్రియతమ దళిత ఎమ్మెల్యే కల్వంపల్లి సత్యనారాయణ గారికి, పాల్గొన్న మా లక్ష్మీనారాయణ గారికి, పత్రికాదారుల గారికి, మరి పత్రికా సోదరులకు, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు తీరిన తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. చాలా కాలంగా మాదిగలు వేచి చేస్తున్నటువంటి వర్గీకరణకు ముగింపు పలికి వర్గీకరణను సాధ్యం చేసిన మన అందరి దైవం రేవంత్ రెడ్డి గారికి మనం మనస్ఫూర్తిగా ప్రతి మాదిగ బిడ్డ తరఫున అందరూ కూడా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మరి అసలు ఈ మాదిగ వర్గీకరణ ఏంటి, ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎందుకు మనం కోరుకున్నాము? ఇప్పుడు 40 ఏళ్ళ నుంచి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి కూడా ఎన్నో కులాలు వెనుకబాటు తరానికి గురైపోయి ఏమాత్రం కూడా రాజ్యాంగం ప్రసాదించినటువంటి రిజర్వేషన్లను కొంతమంది అనుభవిస్తున్నారు, అందరికీ వస్తలేవు. అందరూ కూడా ఈ రాజ్యాంగం ప్రకారంగా అర్హులే కాబట్టి అందరికీ సమాన హక్కు ఉండాలన్న ఉద్దేశంతోనే మరి అందులో జనాభాలో అధిక శాతం ఉన్నటువంటి మాదిగలు నష్టపోతా ఉన్నారని ఒక ఉద్దేశంతోనే ఈ యొక్క మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని మన మందకృష్ణ మాదిగ 1994లో ప్రారంభించినారు. అప్పటి నుండి 2024 వరకు
పోరాటం చేస్తూనే ఉన్నాం. మరి 94 నుండి పోరాటం చేస్తే 97లో రామచంద్రరాజు కమిషన్ వేసి గత ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్రంలో ఉండి చంద్రబాబు నాయుడు గారు మనకు వర్గీకరణ చేశారు. వర్గీకరణ తర్వాత మళ్ళీ 2004లో సుప్రీంకోర్టుకు పోయి ఈ చట్టం ప్రకారంగా రిజర్వేషన్లను చేసే హక్కు రాష్ట్రాలకు లేదని కొట్టేస్తే మళ్ళొక్క 20 సంవత్సరాలు పోరాటం చేయాల్సి వచ్చింది. 2004 నుంచి 2024 వరకు మరి మా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అప్పటి అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా ప్రస్తుత అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు పేరున్న సభలో మేము వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం, మా పార్టీ అధికారంలోకి రాగానే మేము తప్పకుండా ఇస్తామని చెప్పినటువంటి వ్యక్తి మరి కాంగ్రెస్ పార్టీ. మరి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి మీద మా ఆశంతా ఈయన తప్పే ఇంకెవరు చేయరు, ఈయననే మాదిగల కోసం నిలబడే వ్యక్తి, మాదిగల పక్షపాతి. ఎందుకంటే ఇతర కులాల ఉపకులాల పక్షాన వారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ముఖ్యంగా మన జిల్లాకు సంబంధించిన ఇతర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, జిల్లా శ్రీధర్ బాబు గారు ఆ కమిటీలో ఉండడం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. మరి మేము పదే పదే ఆలోచించాం. మందకృష్ణ ఉద్యమాన్ని మొదలు పెట్టిండు, కానీ మందకృష్ణ ఈ ఉద్యమాన్ని కాషాయం వైపు నడుపుతున్నాడన్న భయం వేసింది. మన మాదిగ వారంలో ఎప్పుడు కూడా చదువుకునే రోజుల్లో రాని, మోహన చదువుకునే రోజుల్లో రాని ఆయనంత ఉంటే ప్రమాదం ఉన్నది. అసలు రాకూడదని మీకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మనల్ని ఊరికి దూరంగా ఉంచింది ఆ బ్రాహ్మణవాదులే, ఆ పార్టీలే. ఈ రోజు మనం సొంత వాదనల ఊరిలో ఉండకుండా ఊరవతలో ఉన్నాం. వీళ్ళందరికీ చాలా మందికి తెలియదు, తమ్ముళ్ళకి ఇప్పుడంతా ఏమంటే ప్రతి ఇల్లు ఆ బంధువు అంటారు. మరి కరీంనగర్కి వచ్చి ఏ ఇంటికన్నా పోయి అమ్మా నా కింద కావాలంటే ఇది ఏ కులము, నువ్వు పోయి నేను మాదిరనో మాలను అంటే నీకు ఇబ్బందులు అని అంటారు. ఇప్పటికి కూడా ఇది ఎప్పుడు నా తమ్ముళ్ళు దయచేసి ఆత్మహత్య చేసే కుట్రలు మన మాదిరి సోదరులు మాల సోదరులు మనం కల్పిస్తా ఉన్నాము. ఆ ప్రమాదం పెంచుకున్నదన్నా అని చాలాసార్లు హెచ్చరిక చేయడం. ఎందుకంటే మందకృష్ణ అడుగులు ఈరోజు ఒకటే అడుగుతున్నా, మందకృష్ణ అన్న నువ్వు నడిపినవు, మా అన్న ఇచ్చినప్పుడు నువ్వు ఒక్క అభినందించాల్సింది పోయి అన్న ఒక్క పరిస్థితి అన్నావు. మేము చేసిన వర్గీకరణ జనాభా ప్రాతిపదికన ఎప్పుడైనా కూడా వాటాలు ఎప్పుడు జనాభా ప్రాతిపదికన జరుగుతాయి. ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు అది 60%, మనకు 40% వచ్చింది. మరి ఈరోజు 2011 జనాభా లెక్కల ప్రకారంగా మన జనాభా ఎంతో ఈరోజు 9% ఇచ్చినారు. మరి మా ముఖ్యమంత్రి గారు మళ్ళీ చెప్పినారు 2000 తర్వాత జనాభా లెక్కల ప్రకారంగా మనకు తప్పకుండా 17-18% వస్తే దాంట్లో కూడా మీకు ఇస్తా అని చెప్తున్నారు. కానీ మందకృష్ణకు మనసు రాలే. కాంగ్రెస్ పార్టీని అభినందించడము, ముఖ్యమంత్రి గారిని అభినందించడము జరగకపోగా ఇంకొక % ఉంటే 11% ఉండాలన్న సాకుతో ఈరోజు కాషాయమయం చేస్తున్నామన్న మా భయాన్ని బలపరుస్తూ ఆయన ఆ వైపుగా ప్రయాణం చేస్తున్నాడని గమనించి ఈరోజు మేమందరం కూడా అన్నను అభినందించినందుకు మాకు బాధలేదు, మేము సంతోషంగానే ఉన్నాం. మాకు 9% వచ్చిన సంతోషమే. ఎందుకనంటే వచ్చే జనాభా లెక్కల్లో మన ఒక్క జనాభా పెరిగితే తప్పకుండా ఇస్తామని వాగ్దానం చేసేటువంటి వ్యక్తి, మనసున్న వ్యక్తి, ఒక విద్యాసంగా వ్యక్తి, మన కోసం దూరదృష్టి ఉన్నటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి తప్పకుండా ఆయన ఆడిన మాట తప్పే వ్యక్తి కాదు. ఆయన ఈ దళితులు అమాయకులు గొర్రె లాంటి వాళ్ళు ఎటు ఒక్కరు పోతే అందరూ అటే పోతారు. ఈ ప్రమాదాన్ని గమనించి ఇమ్మీడియట్ గా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ పోరాటానికి పిలుస్తా పెట్టి వర్గీకరణ చేసింది. కాబట్టి మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున అదేవిధంగా
రేవంత్ రెడ్డికి పక్షాన మీరందరూ ఉండాలని కోరుతున్నాను. ఈరోజు ఈ ఉద్యమంలో అన్న మోహన్ అన్న కానీ, ఆడపల్లి మోహన్ అన్న కానీ, గజ్జల కాంతమన్న కానీ, ఇక్కడ ఉన్న తమ్ముళ్ళు చాలా మంది మనందరం కూడా పాల్గొన్నమే ఎంఆర్పీఎస్ ఉద్యమంలో మాకు వర్గీకరణ కావాలని. కానీ మా అందరి భయం కూడా ఈరోజు బీజేపీ మరి స్ట్రేట్ గా సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ ఇస్తూ చెప్తా ఉన్నావు. ఆ జడ్జిమెంట్ ప్రతి రాష్ట్రం అమలు చేయాలి అని ఏ రోజు కూడా ప్రధానమంత్రి మోడీ గారు శాసనాన్ని చేయలేదు. ఈ కుట్రలు మీరు అందరూ కూడా గమనించాలని చెప్తా ఉన్నాను. దయచేసి ఎవరు కూడా ఆ యొక్క కాషాయపు మతతత్వ శక్తుల దాంట్లో మీరు పడతారని కోరుకుంటూ తప్పకుండా ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిందో ఆ జడ్జిమెంట్ ఈరోజు మనం పాటించడం అమలు చేస్తా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలి. బీజేపీ టీఆర్ఎస్ రెండు ఒకటే. బీజేపీ మోసం చేసింది, టీఆర్ఎస్ మనల్ని మోసం చేసింది. ఉప ముఖ్యమంత్రి ఇచ్చి ఆయనను రాజయ్య గారిని దర్శనం చేసి అవమానపరిచినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. 2 ఎకరాలు ఇస్తాని ఇవ్వనటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఇక బీజేపీ ఊట కోతలు మీకు అందరూ తెలుసు. అక్రాస్ వస్తే ఊట కోత. దళితులు ఎక్కడ ఆ రాష్ట్రంలో అధికారంలో అక్కడంతా ఊట కోతలే. మా దళిత సోదరులు ఇవన్నీ గమనించాలి. కాబట్టి మీ అందరికీ కూడా నేను ఒకటే విషయం చెప్తూ మన ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి, మంత్రివర్గ ఉపసంఘం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, దామోదర్ రాజనరసింహ గారికి, పున్నం ప్రభాకర్ గారికి, శ్రీధర్ బాబు గారికి, సీతక్క గారికి, అదేవిధంగా ఇతర సభ్యులందరికీ, మంత్రివర్గ ఉపసంఘం యొక్క సభ్యులకు మా మాదిగల పక్షాన, మా దళితుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మనమంతా ఒక్కటే. మనం విడిపోయినంత మాత్రాన అన్నదమ్ములము కాదు. మనం పోరాటం చేయాల్సింది ఉన్నది. మనకింకా రాజకీయ వాటా రావాలి, ఎంప్లాయ్మెంట్ లో వాటా రావాలి, రిజర్వేషన్లు పెరగాలి. రిజర్వేషన్లు ఎన్టీ రామారావు గారు 14% నుండి 15% తీసుకొచ్చారు. మరి ఇప్పుడు మనం 18% అడుగుతున్నాం. అది కూడా త్వరలోనే చేయడానికి మనం ఉమ్మడిగా కలిసి కలిసి పోరాటం చేయాలని వాళ్ళ మాదిరి సోదరులు ఇద్దరు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్కటి చెప్తా ఉన్నాను. ఇక్కడ నేను వచ్చిన తర్వాత నాకు చాలా బాధ. మన మహానుభావుడు మన కోసం నిలువుతో పాటు ఉన్నటువంటి బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం తుమ్ముమయమైపోతుంది. కాబట్టి మీ అందరికీ ఇక్కడున్న ప్రతి ఒక్కరిని అడుగుతా ఉన్నా, రోజుకు ఒక 2 3 ఈ విగ్రహానికి నీళ్లు వచ్చి కడిగే కార్యక్రమాన్ని చేపట్టాలని. మనందరూ సిద్ధమేనా? అందరూ సిద్ధమేనా? చూద్దామా? తప్పకుండా రేపు నేనుంటే మొట్టమొదటిగా నేనే ఇక్కడ వచ్చి ఈ విగ్రహాన్ని శుభ్రం చేసి కడిగి తప్పకుండా నెక్స్ట్ డే నుంచి ఒక్కొక్కరుగా రావాలని నేను కోరుతా ఉన్నా. ఈ కార్యక్రమాన్ని మనమందరం కూడా మన దైవం, మనకు దేవుడు ఒక అంబేద్కర్, అదేవిధంగా సమానంగా మనకు జడ్జివన్ రామ్ మన దేవుడు, మన దైవాలు. ఆ దైవం పక్కన ఈరోజు రేవంత్ రెడ్డి చేరినారు. ఆయన ఫోటో కూడా మనం మన ఇళ్లలో పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ దైవాలను మనం విస్మరించే రోజు, ఈ దైవాలు దుమ్ము బట్టి భూమిని బట్టి ఈ విధంగా ఉండడం చాలా బాధాకరం. కాబట్టి మా మాదిగ సోదరులు ఇద్దరు కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. అంబేద్కర్ విగ్రహాన్ని, అదేవిధంగా బాబు జగ్జీవన్ విగ్రహాన్ని మేమందరం, నేను ఒకవేళ రేపు ఉంటే పొద్దున్నే 8 గంటల వరకు వచ్చి శుభ్రం చేస్తా. నాకు వచ్చే వాళ్ళందరూ కూడా రావాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు ఒక్కొక్క రోజు సభ అనుకోవాలా, ఏది వచ్చినా దానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తా ఉన్నాను. మరిన్ని వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.